విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే అమ్మా! ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండు. నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. లైఫ్‌లో ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం. ఇట్స్ యువర్ లైఫ్. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతక. రజనీకాంత్ గారు చెప్పినట్టు విమర్శించని నోరు ఉండదు. నువ్వు ఏం చేసినా కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది మన చేతుల్లో లేదు. అది మన మిస్టేక్ కాదు. వాళ్ళకి నచ్చాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నది ఒక్కగానొక్క లైఫ్. మళ్ళీ మళ్ళీ రాదు. ఐ నో నువ్వెంత పెయిన్‌లో ఉన్నావో నాకు తెలుసు. బట్ మనం చేయగలిగేది ఏమీ లేదు. జస్ట్ మూవ్ ఆన్ అంతే. మేబీ బయట చూసే వాళ్ళకి ఈవిడికేంటి అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉంది అనుకుంటున్నారు. అనుకోని వాళ్ళకి తెలియదు కదా నీ పరిస్థితి ఏంటి, నువ్వెంత పెయిన్‌లో ఉన్నావు అని. బట్ నాకు తెలుసు నీకెంత పెయిన్ మనసులో ఉంది అని. ఎవరైనా హర్ట్ చేశారా? ఓకే, లైట్. వాళ్ళకి మెచ్యూరిటీ లేదనుకో, లేదా నువ్వెవరినైనా హర్ట్ చేసావా? సారీ చెప్పు. సారీ చెప్పేసి సార్ట్ ఇట్ అవుట్. ఎందుకంటే చాలా చిన్న లైఫ్. ఎందుకు మనకి కోపాలు తాపాలు? అంతేకాని అన్నెసరీ స్ట్రెస్ మనకొద్దు. ఎప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా నువ్వు అనుకో. మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ నువ్వు గుర్తుంచుకో, ఎవరు విన్నా వినకపోయినా దేవుడు మనం చేసే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని చూస్తూనే ఉన్నాడు. ప్రతిదీ కౌంటే. లెక్క జాగ్రత్తగా అప్పచెప్తాడు. సో ఎందుకు మనకి అన్నెసరీ నెగిటివిటీ? వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ యూ డూ దాట్. వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ అదర్స్ డూ దాట్. అందరికీ హెల్ప్ చేస్తూ, అందరితో ఉంటూ, హ్యాపీగా ఉండు. స్టే పాజిటివ్. ఎంజాయ్ చేయి లైఫ్. ఏవైతే నువ్వు లైఫ్లో చేయలేకపోయాను ఇప్పుడు దాకా, బట్ ఇది చెయ్యాలని ఉంది అనుకుంటే చెయ్యు. చాలా చిన్న చిన్న విషయాల్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు చాలా స్ట్రాంగ్ అని. ఎప్పుడు ఇలాగే స్ట్రాంగ్గా హెల్తీగా ఉండు. అండ్ వన్ స్మాల్ నోట్, ఇది మా మమ్మీకే కాదు మనందరికీ కూడా ఇంపార్టెంట్. మనం వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే స్ట్రెస్తో చాలామంది అన్నెసరీ స్ట్రెస్ తీసుకుంటున్నారు. బట్ మనం నచ్చినట్టు మనం ఉండాలి. అనుకున్న వాళ్ళు ఎలాగో మనకు అనుకుంటూనే ఉంటారు. సో లీవ్ ఇట్. జస్ట్ మూవ్ ఆన్. Once again, wish you a very, very, very happy birthday.